హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ వీడియోలో ఒక లూమ్ సోలార్ బ్రాండ్ నుంచి 20 వాట్ ప్యానల్ అయితే అన్బాక్స్ చేద్దాం. ఇది వచ్చేసి మన ఛానల్ నుంచి వచ్చిన ఫస్ట్ రివ్యూ యూనిట్ అన్నమాట. వచ్చేసి మీకు దీన్ని ప్రాపర్గా అన్బాక్సింగ్ చేసి దీన్ని కంప్లీట్గా దీని గురించి అయితే మీకు చెప్తాను. అందుకోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోకి కూడా ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూసుకోవడానికి సోలార్ ప్యానల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే నేను దీనిపైన ఉన్న బబుల్ ర్యాప్ అయితే కట్ చేస్తున్నాను. కట్ చేసిన తర్వాత కంప్లీట్లీ నేను బబుల్ ర్యాప్ని అయితే రిమూవ్ చేసుకుంటున్నాను. చూడండి, దానిపైన ఉన్న బబుల్ ర్యాపర్ అయితే రిమూవ్ చేసేసాను. మీరు అక్కడ చూడొచ్చు లూమ్ సోలార్ అనేసి ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి మెన్షన్ చేసి ఉంది. అండ్ అక్కడ మోనో ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ అని కూడా ఇచ్చారు. ఇప్పుడైతే నేను అక్కడ ఉన్న సీల్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి అక్కడ నుంచి అయితే కనబడుతుంది. ఇది వచ్చేసి కంప్లీట్లీ అల్యూమినియం ఫ్రేమ్తో అయితే వస్తుంది అనమాట. చూడండి, దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అనే చెప్పుకోవచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ వచ్చేసి నాకు అంటే చాలా బాగా అయితే నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. దీని బిల్డ్ క్వాలిటీ కంప్లీట్లీ పాలీ క్రిస్టలిన్ ప్యానల్ అనమాట. చాలా స్ట్రాంగ్ అయితే ఉందన్నమాట. ఈ సోలార్ ప్యానల్ వచ్చేసి దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఫుల్ అల్యూమినియం బాడీ ఫ్రేమింగ్ తో అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే లూమ్ సోలార్ అని అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. అండ్ ఇది ఒక వారంటీ కార్డ్ అనమాట. ఈ కార్డ్ బ్యాక్ సైడ్ మనం ప్రాపర్ గా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవాలి. వాళ్ళ వెబ్సైట్ లో అయితే రిజిస్టర్ చేసుకోవాలి. లూమ్ సోలార్ అనే బ్రాండ్ వచ్చేసి కంప్లీట్లీ 25 years వారంటీతో అయితే వస్తుంది. సో అక్కడ చూడండి, అది కంప్లీట్లీ ISO సర్టిఫైడెడ్ అనమాట. అండ్ అక్కడ మేడ్ ఇన్ ఇండియా అని కూడా అయితే మెన్షన్ చేశారు. అండ్ దీనిపైన మనకి 25 years వారంటీ కూడా అయితే ఇస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్న డీటెయిల్స్ అన్ని ఇక్కడే మెన్షన్ చేసి ఇచ్చారు. పాలీ క్రిస్టల్ ప్యానల్ అనేసి అండ్ 20 వాట్ ప్యానల్ అనేసి. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడే పాజ్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడైతే దీని బ్యాక్ సైడ్ ఉన్న జంక్షన్ బాక్స్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి జంక్షన్ బాక్స్ అనమాట. ఈ జంక్షన్ బాక్స్ లోనే పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అయితే ఉంటాయి. అదిగో చూడండి, రైట్ సైడ్ ఉన్నది పాజిటివ్, లెఫ్ట్ సైడ్ ఉన్నది నెగిటివ్. ఇప్పుడు ఒక నార్మల్ వైర్ తీసుకొని మీకు కనెక్ట్ చేసి అయితే చూపిస్తాను. ఇది కనెక్ట్ చేయడం వచ్చేసి చాలా ఈజీ అనమాట. ముందుగా నేను క్లాంప్ నుంచి అయితే వైర్ స్లీవ్ తీసుకుని జస్ట్ అక్కడ ఉన్న స్క్రూ చుట్టేసి టెస్టర్ తో అయితే ప్రాపర్ గా టైట్ చేసుకోవడమే. మనకు ప్రాపర్ గా అయితే ఫిట్ అయిపోతుంది. సేమ్ అలానే నెగిటివ్ టెర్మినల్ కి కూడా అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. చూడండి, జస్ట్ వైర్ చుట్టేసి టెస్టర్ తో ప్రాపర్ గా ఫిట్ చేసుకోవడమే. ఇంకా మనకి ప్రాపర్ గా అయితే ఫిట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం క్యాప్ అయితే పెట్టుకోవాలి. అందుకోసం నేను క్యాప్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఈ విధంగా పెట్టి ప్రెస్ చేసి ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వదు అనమాట. మనం దీన్ని ప్రాపర్ గా మన సన్ లైట్ లో పట్టుకెళ్ళిపోయి ఫుల్ టెస్టింగ్ అయితే చేసేద్దాం. గైస్, ఇప్పుడైతే మీరు చూడొచ్చు, నేనైతే సోలార్ ప్యానల్ మా ఇంటి పైకి అయితే తీసుకొచ్చాను. కానీ ఇప్పుడైతే క్లైమేట్ చూడండి, చాలా క్లౌడీ డే కింద అయితే ఉందన్నమాట. ఎటువంటి సన్ అయితే ఎక్స్పోజ్ లేదు, ఎటువంటి సన్ అయితే లేదనమాట. ఇప్పుడైతే ఒకసారి వోల్టేజ్ అయితే చెక్ చేద్దాం. అందుకోసం మనం మల్టీమీటర్ని 200 రేంజ్ లో పెట్టుకొని పాజిటివ్ నెగిటివ్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. అక్కడ వోల్టేజ్ చూడండి, అరౌండ్ 20 వోల్టేజ్ వరకు అయితే చూపిస్తుంది. సో ఇప్పుడైతే ఒక RS775 DC మోటార్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే కొంచెం లోగా అయితే వర్క్ అవుతుంది. క్లైమేట్ వచ్చి చూసారు కదా, చాలా క్లౌడీ డే కింద అయితే ఉందన్నమాట. అందుకు వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే ఈ వైర్స్కి మనం 775 మోటార్ డ్రిల్ మిషన్ వైర్స్ అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే మోటార్ వచ్చేసి కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఎండ అయితే మనకు అసలు లేదు, చాలా తక్కువ ఎండ అయితే ఉంది. అసలు అదైతే ఎండే కాదు. ఇప్పుడు చూడండి, సరైన ఎండ అయితే వచ్చింది అనమాట. స్ప్రెడ్ గా ఈ వీడియో క్లిప్ గా అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మోటార్ అయితే ఎంత హై RPM తో అయితే రన్ అవుతుంది. చాలా హై RPM తో అయితే రన్ అవుతుంది అనమాట. మోటార్ వచ్చేసి చూస్తున్నారు కదా, ఇది 100% రియల్ అనమాట. ఇటువంటి బ్యాటరీస్ గట్రా అయితే ఏమీ యాడ్ చేయలేదు. డైరెక్ట్ సోలార్ ప్యానల్ వైర్స్ వచ్చేసి మోటార్ కనెక్ట్ చేస్తాను. సో చూసారు కదా, మన సోలార్ ప్యానల్ వచ్చి చాలా బాగా అయితే పర్ఫామ్ చేసింది. ఇప్పుడైతే దీని వోల్టేజ్ అయితే చూద్దాం, ఎంత వోల్టేజ్ అయితే ఉందో. అక్కడ అప్రాక్సిమేట్లీ 20 వోల్టేజ్ అయితే వస్తుంది. చూడండి, అక్కడ వచ్చేసి మనం 775 మోటార్తో తయారు చేసిన డ్రిల్ మిషన్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు డైరెక్ట్ 775 మోటార్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగా అయితే రన్ అవుతుంది. దీని ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వచ్చేసి 22.5 వోల్ట్ అనమాట. మాక్సిమం పవర్ కరెంట్ 1.04 amp. మాక్సిమం పవర్ వచ్చేసి 20 వాట్ అయితే మెన్షన్ చేసి ఇచ్చారు. సో ఇదన్నమాట ఈ లూమ్ సోలార్ ప్యానల్ వచ్చేసి. అలానే సోలార్ ప్యానల్ యూజ్ చేసుకుని మన దగ్గర ఉన్న బ్యాటరీస్ ని కూడా అయితే చాలా ప్రాపర్ గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. అందుకోసం సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అయితే ఉండాలి. ప్రజెంట్ నా దగ్గర లేక అదైతే చూపించట్లేదు. ఇప్పుడైతే నేను ఈ సోలార్ ప్యానల్ ని ఎలా ఆర్డర్ చేసుకోవాలో మీకు చెప్తాను. అందుకోసం గూగుల్లోకి వెళ్ళి లూమ్ సోలార్ అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత కింద ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన సోలార్ ప్యానల్ ని ఆర్డర్ చేసుకోండి. ఇందులో ఒక్కటనే కాదు, సోలార్ ప్యానల్స్, ఛార్జ్ కంట్రోలర్స్, బ్యాటరీస్, ఇన్వర్టర్స్ చాలానే ఉన్నాయన్నమాట. మీకు కావాల్సినవి నచ్చిన ప్రొడక్ట్స్ మీరే ఆర్డర్ చేసుకోండి. సో చూసారు కదా వీడియోని ఒక లైక్ చేసి వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.